హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. మీకెప్పుడైనా గొంతు నొప్పిగా అనిపించిందా? జాగ్రత్త, ప్రమాదకరమైన వ్యాధికి ఇదొక సంకేతం. గొంతు నొప్పి సాధారణంగా జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. గొంతు నొప్పిని సాధారణ వ్యాధిగా పరిగణిస్తుంటారు. అయితే దీని వెనుక తీవ్రమైన కారణాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. వైద్యుడిని సంప్రదించడం మంచిది. సిడిసి ప్రకారం గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముక్కు కారటం, జ్వరం, దగ్గు, కండ్ల కలకలు వంటి లక్షణాలు అనేక ప్రమాదకరమైన వ్యాధులను కూడా సూచిస్తారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి కొన్నిసార్లు దానంతట అదే పోదు. అటువంటి పరిస్థితుల్లో అది స్ట్రెప్టోకోకనల్ సమస్యకు దారితీయవచ్చు. అంటే స్ట్రెప్టో థ్రోట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిస్, చీముతో కూడిన కురుపులు వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకొని వెంటనే దానికి చికిత్స ప్రారంభించవలసి ఉంటుంది. గొంతు నొప్పి సమస్య అధిక కాలం కొనసాగితే అది క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. ఇది పారిక్స్ లేదా టాన్సిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. తీవ్రమైన అలర్జీలు, కొన్నిసార్లు అలర్జీ గొంతు నొప్పి, మంటను కలిగిస్తాయి. ఇది దుమ్ము, మట్టి లేదా ఆహార అలర్జీల వల్ల కూడా సంభవించవచ్చు. పరిస్థితి మరింత దిగజారవచ్చు. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సహాయం తప్పక తీసుకోవాలి. యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాజియల్ రిఫ్లెక్స్ వ్యాధితో దీర్ఘకాలిక కడుపు నొప్పి సమస్యలు వస్తుంటాయి. దీంతో కడుపులో ఆమ్ల కారణంగా గొంతు నొప్పికి కారణమవుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న వారిలో ఇది తరచుగా నొప్పిని కలుగజేస్తుంది. గొంతు నొప్పిని వదిలించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.